నంద్యాల జిల్లాలో ఈ నెల 17వ తేదీన జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్వి రాజు తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్వి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎన్వి రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వారు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణాలలోని ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం మరియు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం ప్రతి నెల క్రీడా పోటీలు నిర్వహించడం కొరకు షాప్ లీగ్ స్పోర్ట్స్ క్యాలెండర్ 2026ను విడుదల చేసిందని తెలిపారు. ఈ లీగ్ పోటీలు సంవత్సరం పొడవునా ప్రతి నెల జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో 31 ప్రాధాన్యత గల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు అత్యుత్తమమైన షాప్ క్రీడా శిక్షకులచే శిక్షణ ఇప్పించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించడం షాప్ లీగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ నెల 24వ తేదీన సైక్లింగ్ నందు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 28 నుండి మార్చి 1వ తేదీ వరకు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. www.sports.ap.gov.in పేరు నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారు గత నెల జనవరిలో క్రీడా క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో మొత్తం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలలో స్పోర్ట్స్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రతి నెల 2 క్రీడాంశాల్లో శాప్ లీగ్స్ క్రీడా పోటీలను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ శాప్ లీగ్ క్రీడలో భాగంగా ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మరియు టోర్నమెంట్ను చెస్ విభాగంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ సైక్లింగ్ క్రీడాంశంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ మరియు సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సైక్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు 28వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ శాప్ లీగ్ పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుని తప్పనిసరిగా క్రీడా యాప్ వెబ్సైట్ నందు వారి యొక్క పేర్లు నమోదు చేసుకొని ఈ క్రీడా పోటీలలో పాల్గొనాల్సి వస్తుంది. ఈ క్రీడా పోటీలో ఎవరైతే పాల్గొని విజేతలవుతారో వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా క్రీడా యాప్ ద్వారానే బహుకరించడం జరుగుతుంది. సో ఈ శాప్ లీగ్ పోటీలు 2026 సంవత్సరం మొత్తము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 2 క్రీడాంశాలలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు మన నంద్యాల జిల్లాలో ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది.